దేవుడు గతించిన నెలంతా కూడా మనల్ని కాపాడాడు కదండీ! మరి ఈ నెల కూడా కాపాడాలని మరి నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. అందరూ ఏకీభవించండి. సకల ఆశీర్వాదాలకు కర్తవు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకి వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవ. ఇంతవరకు నాయన మమ్మల్ని అందరినీ కూడా ముందుండి నడిపించారు. మీకు వందనాలు నాయన. స్తుతులు తండ్రి. మరి గతించిన నెలంతా కూడా మమ్మల్ని అందరినీ కాపాడారు నాయన. మరి ఎన్నో అపాయాల నుంచి ఆపదల నుంచి తప్పించి మరొక నూతనమైన నెలలో మా బ్రతుకుల్లో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన యేసయ్య. మరి రాబోయే దినాల్లో కూడా మీరు మమ్మల్ని అందరినీ కూడా మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చోటున మమ్మల్ని దాయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి. మా రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు తోడుగా ఉండండి నాయన. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నాయన నీ క్షేమాన్ని ఇచ్చి నీ భద్రతనిచ్చి మమ్మల్ని అందరినీ నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి దినము కూడా నీ చేతుల మీద మమ్మల్ని అందరినీ ఎత్తుపట్టుకుని ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్నిచ్చి ముందుకు నడిపించండి తండ్రి. మాకున్న వ్యాధులు, బాధలు, బలహీనతలు, సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదలనిచ్చి నాయన, మరి నూతనమైన ఆరోగ్యాన్ని ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ఎవరైతే ఏ బాధలతో బాధపడుతున్నారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో, అది బాధ అయినా, బలహీనత అయినా, అప్పులైనా, ఇరుకులైన, వ్యాధులైన, బలహీనతలైన, సమస్యలైన ఏదైనప్పటికీ కూడా దాన్ని తొలగించేవాడు నువ్వు ఒక్కడవే తండ్రి నాయన. మరి నీ చిత్తం అయితే నాయన అవన్నిటి నుంచి కూడా తొలగించి మరి మరొక్కసారి నాయన మమ్మల్ని నీ జ్ఞాపకంలో మమ్మల్ని అందరినీ ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. నా ప్రార్థన అంగీకరించండి నాయన. నా ప్రార్థన ఆశీర్వదించండి నాయన. నా ప్రార్థన ఎంతో మందికి ఉపయోగపడేటట్టుగా మీరు చేయండి తండ్రి నాయన. వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు మరి ఎంతో మంది నాయన నీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నారు తండ్రి నాయన. వారి మొరలు మీరు వినండి నాయన. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, వివాహమైన, గర్భఫలాలైనా ఏదైనా సరే నాయన, ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన ఎవరు ఏది ఆశించి నాయన నీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నారో మరి దాని ప్రకారం నాయన వారిని ఆశీర్వదించండి. వారు కోరుకున్నది పొందుకునేటట్టుగా నాయన మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. దేవా నాయన, వివాహాలు జరిగినాయన మరి ఇప్పటికీ గర్భఫలాలు లేని బిడ్డలు ఎంతో మంది నాయన, అటువంటి వారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి. వారి గర్భాలను తెరవమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన యేసయ్య. సహాయాన్ని దయచేయండి తండ్రి. మరొకసారి నాయన నీ సన్నిధికి వచ్చి నాయన మరి ఆ బిడ్డ ద్వారా నువ్వు గణపరిచేటట్టుగా, ఆ బిడ్డ ద్వారా నువ్వు స్తుతింపబడేటట్టుగా మరి గణపరచుకోమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య. ఏది ఏమైనప్పటికీ ఆ గర్భంలో ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ నాయన మరి దాన్ని తొలగించి నాయన సంపూర్ణమైన విడుదలనిచ్చి నాయన మరొక్కసారి నాయన రాబోయే దినాల్లో నాయన ఆ బిడ్డకి మంచి వార్తను మరి వినిపించమని అడుగుతున్నాం తండ్రి. గర్భాన్ని తెరిచి నాయన బిడ్డను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. అలా ఉద్యోగాల కొరకు నాయన ఎంతో మంది బిడ్డలు నాయన ఎదురు చూస్తూ నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కొరకు కనిపెడుతున్న బిడ్డలు ఎంతో మంది నాయన. అలాంటి వారిని అందరినీ నాయన మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన యేసయ్య. సహాయాన్ని దయచేయండి తండ్రి నాయన యేసయ్య. సహాయాన్ని దయచేయండి నాయన. అలాగే వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎంతో మంది నాయన మరి సాటైన సహకారి ఎక్కడున్నప్పటికీ నాయన మీరు బయలుపరచమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన యేసయ్య. సహాయాన్ని దయచేయండి. అలాగే వృద్ధుల్ని నాయన మరి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి వృద్ధాప్యంలో నాయన మరి చిగురు పెట్టి సారం కలిగి పచ్చగా ఉంటారని వాగ్దానం చేశావు కదా ప్రభా. ఈ వాగ్దానం ప్రతి ఒక్క వృద్ధుల పైన మరి ఉపయోగపడేటట్టుగా నాయన ఈ వాగ్దానాన్ని వాళ్ళ జీవితంలో కలిగేటట్లుగా మీరే సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. విధవరాలని జ్ఞాపకం చేసుకోండి నాయన. దీనుల్ని, దరిద్రుల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరిని నాయన మీరు జ్ఞాపకంలో ఉంచుకోమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. సహాయాన్ని దయచేయండి తండ్రి నాయన. ఈ నెలంతా నాయన నీ క్షేమాన్ని ఇచ్చి, నీ భద్రతనిచ్చి నాయన ముందుకు నడిపించమని కొద్ది ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకుని ప్రార్థనకు జవాబులు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో వినయముగా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.